తెచ్చి చూడండి 139వ కీర్తన. ఈరోజు మనం అదే కదా చదువుకున్నాం. 139వ కీర్తన. కానీ 139వ కీర్తన. మీరు దేవుని మందిరానికి రావడానికి ముందుగా ఈ వారంలో ఎప్పుడైనా సరే ఏ కీర్తన మనం చదువుతామో అది ముందుగా మీరు ఎరుగుదురు కనుక, ఎందుకంటే వర్ష క్రమంలోనే మనం చదువుతున్నాం. 139 అయితే 140, 141 అలాగా. మీరు వారంలో ఏదో ఒక రోజు మీకు వీలైన సమయంలో ఒకసారి చదివితే, ఇక్కడ చదివినప్పుడు దేవుని వాక్యం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు జీవం ఇచ్చేది దేవుడి వాక్యమే, మనలను బ్రతికించేది దేవుడి వాక్యమే. ప్రభు చెప్పారు కదా, మనుషులు రొట్టు వలన మాత్రము కాదు కానీ నా నోట నుండి వచ్చేటువంటి మాట వలన. మనం తినేటువంటి ఆహారం అది మన ప్రాణ రక్షణ కొరకంటే, మన ప్రాణం బ్రతకం ఈ లోకంలో కాదు. అది మనం తిన్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్తుంది, బయట కూడులోకి వెళ్తుంది. అది మన ఆత్మను బ్రతికించలేదు. మనం తినే ఆహారం ద్వారా మన పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము. కానీ ఇప్పుడే ఈ రోజుల్లో మరణాలు సంఖ్య చాలా ఎక్కువైపోయింది. ఏమీ కాకుండా చనిపోతున్నారు మనుషులు. వాళ్ళు చనిపోయిన వారి యొక్క మరణాల గురించి మనం ఆలోచన చేస్తే ఏమీ కాకుండా చనిపోతున్నారు మనుషులు. ఖచ్చితంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంఖ్య బాగా పెరిగిపోయినటువంటి జనాలు. అయితే అందరూ చనిపోతారు, వాళ్ళే కాదు. మనకంటే ముందు వాళ్ళు చనిపోయారంటే అందరూ చనిపోతారు. అయితే చనిపోయిన వ్యక్తి పరలోకం ఎక్కడికి వెళుతున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొన్నైనది మట్టిలో తీసుకెళ్తారు మనుషులు. బ్రతుకున్న మనుషులు చనిపోయినటువంటి దేహాన్ని వారి యొక్క మత సాంప్రదాయాలను బట్టి సంస్కరణలు చేస్తారు. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే నరకానికి వెళుతుంది. అయితే దేవుడు లేకపోతే నరకం మధ్యలో ఎవరు దెయ్యాలుగా మారడం అనేది ఉండదు. అది బైబిల్ చెప్పేటువంటి మాట, అంటే దేవుడు చెప్పే మాట. పరలోకం వెళ్ళాలంటే ఆ పరలోకములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని అనుసరించాలి, దానిని పాటించాలి. దానిని అనుసరించినప్పుడు మన ఆత్మ జీవిస్తుంది. మన ఆత్మ, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేసేది కనుక మన ఆత్మ జీవిస్తుంది. మన ఆత్మ జీవిస్తుంది. మనం నిత్యము బ్రతికి ఉంటాం, పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. ఒక ఆయన ఇలా అడిగాడు, ఒక యవనస్తుడు ప్రభువుని నమ్ముకున్నాడు. మరి ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, ఆయన పరలోకం వెళ్ళడానికి నమ్ముకున్నాను అన్నాడు. ఎందుకు నమ్ముకున్నాడంట? పరలోకం వెళ్ళడానికి నమ్ముకున్నాడు. బాగుంది, ఆన్సర్ చాలా చక్కగా చెప్పాడు జవాబు. అయితే మళ్ళా మరో ప్రశ్న ఇస్తాడు, పరలోకం వెళ్ళడానికి నమ్ముకున్నావు కదా, మరి ఎందుకున్నావు ఇక్కడ అన్నాడు. ఇందులో రాయపడినట్టు అయిందా ఆ ప్రశ్న? పరలోకం వెళ్ళడానికి నమ్ముకున్నావు కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా, ఇంకెందుకు ఇక్కడ అంటే చదువుకుంటాను కదా. పరలోకం వెళ్ళడానికి చదువు కావాలా? పెళ్లి చేసుకోవడానిక? పరలోకం వెళ్ళడానికి పెళ్లి కావాలా? పరలోకం వెళ్ళి పెళ్లి అయిందా? ఆ పిల్లలు పుట్టారా అని అడుగుతాడా దేవుడు? ఏమండి, మరి ఎందుకున్నా ఇక్కడ పరలోకం వెళ్ళడానికి? ఏమండి అంటే పరలోకం వెళ్ళడానికి నమ్ముకుంటానికి మాట్లాడలేదు, మౌనం అయిపోయి ఏ ప్రశ్నగా బాబు అనుకున్నాడేమో. ఎందుకున్నావు అంటే ఇక్కడ నీవు ఇతరులను రక్షణలోనికి నడిపిస్తావు, ఇతరులు సాక్షి చెప్పాలి. నువ్వు ప్రతిరోజు చేయాలి పని. ఏదో తినేసాను, పడుకున్నాను అంటే కుదరదు. దేవుడు ఎక్కడుంటాడు మన దినాలు? ఒక చోట న్యాయస్థానం దగ్గర నిలబడతాము.
అడుగుతాడు, ప్రతి రోజు గురించి దేవుని లెక్క అడుగుతాడు. మీ డబ్బుల గురించి లెక్క చూసుకురా మీరు, అలాగే దేవుడు ప్రతి రోజు గురించి జవాబు చెప్పాలి. మనం ఏం చేసావు ఈరోజు, నా కోసం నువ్వేం చేసావు, నీ కోసం నువ్వేం చేసుకున్నావు, నా కోసం నువ్వేం చేసావు, తప్పనిసరిగా అడుగుతావు. అందుకే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే మాట అందులో వచ్చిన మాట. కనుక నువ్వు ఉన్నంతకాలం నువ్వు తెలుసుకున్నావు కనుక తెలియని వారు నీ చుట్టూ ఉన్నారు. అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా వారికి ఒక సువార్త చెప్పడం అంటే ఏం లేదు, నీ సాక్ష్యం చెప్పడం. సువార్త చెప్పడం అంటే నాకు రాదు కదా అని నువ్వు అనుకోగలవు, నీ సాక్ష్యం చెప్పు, నువ్వు ఎట్లా నమ్ముకునవచ్చు. అదే వారు నమ్ముకోవడానికి ఆధారం అవుతుంది. నీవు నమ్ముకున్న తర్వాత నీ ఇంటి వారు అందరూ నమ్ముకోవాలి. కనుక మనం ఆ పని చేయాలి. దేవుడి వాక్యము అలా మనం మీరు చక్కగా దేవుని మందిరానికి వస్తున్నారు, కొందరు రాలేకపోయినా. మరి ఇంకా కరోనా భయము ఇంకా వారిని వెంటాడుతూ ఉన్నట్టుంది. నిజమే కరోనా ఉంది, కానీ దేవుడు మనం కాపాడతాడు కదా. దేవుడు కాపాడతాడు, మనం కాపాడతాడు. మనం ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం కాపాడతాం. ఆయన మార్గంలోంచి తొలగిపోతే ఏమో, దానికి మనం ఎండ్యూరెన్స్ అంటే నిత్య దేవుడే. కానీ దేవుడి మార్గంలో నడుచుకుని చుట్టూ ఉన్న అది సోకకుండా దేవుడు సంరక్షిస్తాడు. ఆయన సంరక్షిస్తాడు, ఆయన కాపాడతాడు. ఎందుకంటే వ్యాధి ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. అలాంటి వారు మన చుట్టూ ఉండొచ్చు, కానీ అది మన దగ్గరికి చేరాలి. దేవుడు కాపాడతాడు. అది మన విశ్వాసం. అలా ప్రార్థన మనం దానికి భయపడి దేవుని మందిరాన్ని మానేసి ఇంట్లో ఉండటం అనేది ఒకవేళ అది మళ్ళీ దేవుడికే ప్రార్థన చేస్తారు. ప్రభావ దేవుడు మనం కాపాడు, అవి అవివేకపు పని కావచ్చు. సరే, 139వ కీర్తన మనం చదివితే ఇందులో మనకి సారభాషం ఏంటంటే దేవుడు మనకి కనబడాడు. దేవుడు కనబడతాడని మనకి కానీ మనం దేవుడికి కనబడదు. దేవుడు మనకి కనబడదు, కానీ మనం దేవుడికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడికి కనబడుతున్నారు. మీరు ఏ బట్టలు కట్టుకుని వచ్చారో, ఎలా వచ్చారో, మనందరం మన పేరు తెలుసు, మనమందరం దేవుడికి కనబడుతున్నాం. దేవుడు మనకి కనబడదు. దేవుడు చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక జాగ్రత్తగా వినండి. 16వ వచనాన్ని చదువుతున్నారు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరాడు. అది మనుషులలో దేవుడు సమీపింపరాని తేజస్సులో. ఆ తేజస్సు అనే మాటకు మనకు అర్థమయ్యే రీతిలో వెలుగు. అది తేజస్సు అనే మాటకు ఏంటంటే వెలుగు. అది ఇప్పుడు మనం పైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని మనం కళ్ళు చూడగలమా? చూడలేము, కళ్ళు పోతాయి, కళ్ళు చీకలు కమ్మేస్తాయి. తర్వాత ఈ లైట్లు ఉన్నాయి కదా, మన ఇంట్లో చూపు లైట్ ఉంది కదా, లేకపోతే లైట్, ఆ లైట్ ఇంకా అలా చూడాలని మీరు చూడగలమా? చూడలేము, మనం అలా చూడలేము, కళ్ళు నొప్పి పెడతాయి. తర్వాత ఎక్కే లోపల గుడ్డోడు అయిపోతాం. అలాగే చూస్తే గుడ్డుతనం వస్తుంది. ఒక ఆయన అలాగే ఆ సూర్యుని అలాగే చేస్తూ సూర్య నమస్కారాలు చేసినట్టు గుడ్డివాడు అయిపోయాడు చివరికి. కనుక మనం చూడలేము. అంటే దేవుడు వెలుగు కనుక ఆయనను మనం ఆ వెలుగును చూడలేము. తేజస్ అంటే ఆ వెలుగు యొక్క ప్రభావాన్ని చూడలేము. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయనను మనం చూడలేము. తర్వాత ఆయన మాత్రం అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు మరణము లేనివాడు, అమర్చుడు. అమర్చ సేన అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయి ఉన్నాడు. మరి ఎకనామిక్స్ అమర్చుడు అంటే అమర్చుడు అంటే మరణం లేనివాడు. ఈ అమర్చ సేన గారు మరణం కలిగిన వాడు, మనలాంటి మనిషి తిరిగి పెట్టుకున్నాడు. కానీ కనుక మరణము
మరణము లేనివాడు దేవుడు. ఆయన నిత్యము జీవిస్తూనే ఉంటాడు. ఆయనకి పుట్టడం లేదు. పుట్టిన ప్రతి ప్రాణి గట్టిగా చచ్చిపోతారు. పుట్టిన జంతువు అయినా, మొక్క అయినా, మనుషులైనా అందరూ చనిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు పుట్టాడు ఏంటంటే ఆయన పుట్టుక, మరణం, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మరణం, డేట్ ఆఫ్ డెత్ దేవుడు అమర్చుడు అంటారు. అంటే మరణము లేనివాడు దేవుడు. అంటే దేవుడిని మనం సమీపించలేము. ఆ ప్రభావం కలదు. అందుకే దేవుడిని ఎప్పుడు ఎవరు చూడలేదు. ఎవడైనా నేను దేవుడిని చూశానంటే అబద్ధం. మనకి ఏం కనబడుతుంది అంటే దేవుని మహిమ కనబడుతుంది. దేవుని మహిమ కనబడుతుంది. మీకు దేవుడు కనబడుతున్నాడా అని అడిగాడు. దేవుడు కనబడ్డ మనకి దేవుని మహిమ కనబడుతుంది. మనకు హల్లెలూయా. దేవుని మహిమ కనబడుతుంది. ఇప్పుడు ఎవరు దేవుడిని చూడలేదు. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడేవారు. 33వ అధ్యాయము నిర్గమకాండము 33వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. 18వ వచనంలో అతడు అంటే మోషే ధైర్యం చేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీకు కనబరచెదను. మోషే దేవుడితో మాట్లాడేవాడు. కాబట్టి మోషే దేవుడితో అది మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే దేవుడితో మాట్లాడేవాడు. ఎంత మంచి అనుభవం మనకి అనుభవంగా ముఖాముఖిగా స్నేహితులతో మాట్లాడినట్టుగా. అంటే ఫ్రెండ్స్ అంత చదువుగా మాట్లాడుకుంటారండి. మనం మాట్లాడతాం కానీ అందరితో అంత ఫ్రీగా మాట్లాడలేము. ఫ్రెండ్స్తో మాట్లాడినంత ఫ్రీగా బయటతో మాట్లాడలేము మనం కదండి. అంత చనువుగా స్నేహితులతో మాట్లాడినట్టు అంత చనువుగా మాట్లాడేవాడు దేవుడు. మోషేతో ముఖాముఖిగా దేవుడు అడిగేవాడు, మోషే అడిగేవాడు, దేవుడు మాట చెప్పేవాడు, దేవుడు చెప్పేవాడు, మోషే అడిగేవాడు. ఇలాగ సంభాషణ జరుగుతూ ఉండేది. ఎంత మంచి అనుభవం. ఇలాంటి అనుభవాన్ని మనం సంపాదించాలి. మోషేతో మాట్లాడే ప్రభువా నాతో కూడా అలాగా మాట్లాడాలి, నేను కూడా అలా మాట్లాడాలి, మనతో కూడా మాట్లాడగల అనుభవంలోనికి మనం వస్తే చాలా మంచిది. మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం దేవుడితో మాట్లాడుతున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. అది గుర్తుపట్టాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అది గుర్తుపట్టాలి. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. కనుక మనం ఏం చెప్పాము అనే దానికంటే దేవుడు ఏం చెబుతున్నాడు అంటారు. మదర్ తెరీసా ఏమంటారంటే అదే మనం దేవుడితో ఏమో చెప్పుకుంటాం తెలిసి, కానీ మనతో దేవుడు ఏం చెబుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. అది మనం ఎన్నో చెప్తాం కదండి దేవుడికి. మనం చెప్పేవాడి కంటే దేవుడు మనతో ఏం చెబుతున్నాడు అనేది అది చాలా ప్రాముఖ్యమని మదర్ తెరీసా ఒకసారి మాట అన్నట్టుగా నేను విన్నాను. కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. సంభాషణ ప్రార్థనగా మాట్లాడతాడు. దేవుడు మోషే నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నేను చూడాలి అనే ఆశ ఉంది. నీ స్వరం వింటున్నాను కానీ నీ మాట నీ స్వరం వింటున్నాను కానీ నీ ముఖము నేను చూడలేదు అంటే నాకు ఒకసారి నువ్వు కనబడవంటే నన్ను చూసిన 20వ వచనంలో ఆయన నీవు నా ముఖము చూడదాను ఏ నరుడు నన్ను చూసి బ్రతకడలేను అని. నన్ను చూసిన నరుడు ఎవరు బ్రతకడు. అది నన్ను చూసిన అక్కడ దేవుడు ఇప్పుడు చాలా ఉంటాయి బైబిల్లో. ఇప్పుడు ఎవరు ఆయన చూడలేదు. అది దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయనను చూడలేదు. అందుకని ఈ రోజున మనం చాలామంది మనకి పాత అలవాటు ఉంటుంది. ఆ పాత అలవాటు ఏంటంటే దేవుడు ఫోటోలు పెట్టుకుంటాం. ఫోటోలు పెట్టుకొని బయట బజార్లో అమ్మకానికి దొరుకుతాయి. ఈ ఫోటో కొని తెచ్చుకుంటాం. అది దేవుడు ఫోటో అనుకుని కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. పాత అలవాటు. ఆ ఫోటో దగ్గర నిలబడి పూజలు చేస్తూ ఉంటారు. దానికి గుడ్లు పెడతా ఉంటారు. తర్వాత దాని ఎదురు కొబ్బరికాయ కొడతా ఉంటారు. వారు ఆచారాలు ఒకప్పుడు వీళ్ళు చాలామంది ఇంచుమించుగా అందరూ కూడా అలా చేసి ఉన్నవారే అని అనుకుంటున్నాను నేను. అయితే దేవుడిని ఎవరు చూడలేదు కదా, మరి
చూడనటువంటి, ఇప్పుడు నన్ను ఇప్పుడు చూడలేదు అనుకోండి, నేను ఎలా ఉంటాను, ఎలా 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 చెప్పగలను? ఓ ఫోటో గీసి ఇదిగో ఇది ఆగి మోహన్ గారు ఎలా చెప్పగలను? ఎప్పుడైనా చూస్తే ఇదిగో పలానా ఫోటో అండి ఆగిందండి, లేదా దాంట్లో ఆగిందండి అని చెప్తామా? ఎప్పుడు దేవుడు చూడలేదు కదా. అందుకని దేవుడు ఫోటోలు మనం పెట్టుకోకూడదు, అంటే యేసు ప్రభు ఫోటోలు పెట్టుకోకూడదు. అంటే మనిషిలో ఉన్న బలహీనత, అది బిజినెస్కి వ్యాపారానికి బలం. మనకు బలహీనత ఉంది, ఆ ఫోటో ఇది దేవుడి ఫోటో అది ముందు తెచ్చుకుంటాం, ఇది మన బలహీనత. కానీ బైబిల్ ఏం చెబుతుంది? దీన్ని మనం పరిశీలన చేయాలి. నేను మీకు బైబిల్ బోధిస్తున్నాను నేను. అది చాలామంది చర్చిల్లో పెట్టుకుంటున్నారు కదండి, చాలామంది క్రైస్తవులు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు కనపడుతున్నాయి కదండి. దానికి నేను జవాబు ఏం చెబుతానంటే, వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేదు. చదివారు, బైబిల్ చదవలేదు అంటలేదు, సరిగ్గా చదవలేదు. వారు ఏదో అలాగా బైబిల్ చదవాలని వారిగా చదివారు. కానీ చదివితే అవును, ఏ నరుడు నన్ను చూడలేదు, నా మొక్కలు చూడలేనప్పుడు ఎట్లా పెట్టుకుంటాం మనం? కనుక మనం ఫోటోలు పెట్టుకోకూడదు. ప్రభు చెప్పాడు కదా, ఆకాశం క్రింద కానీ భూమి మీద కానీ ఇవ్వబడి ఏ రూపాన్ని చేసుకోకూడదు. దానికి మీరు అది 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము ఆజ్ఞలలో 4వ మాట వచనము, పైన ఆకాశం ఉంది కానీ క్రింద భూమి ఉంది కానీ భూమి కింద మీడియంలో దేని రూపమునైన విగ్రహమునైనా చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, దేని రూపమునైనను అన్నాడు. అక్కడ మనం నా రూపము చేసుకోవచ్చు అని అనలేదు. దేని రూపమునైనా భవిష్యత్తు ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయంలో అంటాడు, నువ్వు జాగ్రత్త పడాలి, నీవు నా స్వరం విన్నావు కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేదు కనుక నువ్వు ఏ ప్రతిమను పెట్టుకోకూడదు. ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ జంతువు ప్రతిమను కానీ పెట్టుకోకూడదు. ఈరోజు మనం లోపల ఏం చూస్తాం, మరి జంతువులు దేవుడిగా పూజిస్తున్నారు. కోడి దేవుడు, కుక్క దేవుడు, ఏమండి మనుషులు దేవుళ్ళు, ఇలాగా చాలా రకాల జంతువులు, పాము దేవుడు, గద్ద దేవుడు, ఐగుప్తులకైతే నల్లు దేవుడు, మొసలి దేవుడు, తేలు దేవుడు, మరి నదులు దేవుడు. మనం కూడా నదులు, గోదావరి, కృష్ణ, ఇవన్నీ నదులు దేవుడు. అదేంటి ఉన్నప్పుడు మనుషులు పూజిస్తున్నారు. దేవుడు అన్నాడు వాటి రూపు జాగ్రత్త పడాలి సుమా, అలా చేసుకోకూడదు. కనుక మన ఇంటిలో ఈ ఫోటోలు పెట్టుకోకూడదు. అందుకే మన మందిరంలో ఫోటోలు లేవు, మందిరం ఫోటోలు పెట్టుకోకూడదు. అయితే వాటి స్థానంలో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే వాక్యమును పెట్టుకోవాలి. మందిరంలో ఏం పెట్టాం? వాక్యాలు పెట్టాం. ఈ వాక్యాలు పెట్టాం మనం. ఆది యందు వాక్యము ఉండెను, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఏమి రాస్తుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. హల్లెలూయా. వాక్యాన్ని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? ఏం కాలేదు, ఏం పెట్టుకోవాలి? వాక్యం పెట్టు. మీ ఇంట్లో వాక్యం ఉందా? వెరీ గుడ్. వాక్యాలు పెట్టుకోవాలి. ఏ వాక్యాలు పెట్టుకోవాలి? అయితే అదో ప్రశ్న. వాక్యం పెట్టుకోమన్నారు కదా, ఏ వాక్యం పెట్టుకోవాలి? ఇప్పుడు బైబిల్లో చాలా వాక్యాలు ఉంటాయి. ఏ వాక్యం పెట్టుకుంటే మంచిది? ఏం చెప్పండి? చర్చిలో ఏ వాక్యాలు పెట్టాం మనం? ఏడాదిగా ప్రార్థన చేయండి, నీతిని ప్రేమను సమాధానం వెంటాడు, విశ్వసించేవాడు కలవ యథార్థ పరుగులు ఇల్లు నా కృపణకి చాలదాన్ని బోధించేవాడికి అని పెట్టాను నేను. అది బోధించే వాళ్ళకి అది నా కృపణకి చాలలేదు. దీనవస్త్రం అవ్వదు, నాకు పరిశుద్ధి లేదు, సహాయం చేయవాడిని పెట్టాను. ఏ వాక్యాలు పెట్టుకోవాలి? సాధారణంగా మా ఇంట్లో ఏ వాక్యాలు పెట్టుకుంటాం? నేను చాలా గృహాల్ని, క్రైస్తవ గృహాన్ని దర్శించినప్పుడు వారి ఇళ్లలో కనబడేటువంటి మాటలు ఏంటంటే, ఈ గృహము నాకు యేసుక్రీస్తు అధిపతి అని బోర్డు కడతారు. మా ఇంటికి అధికారి ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఆ బోర్డు నమ్ముతున్నారు కదా, ఆ బోర్డు నమ్ముతున్నారు కదా, యేసుక్రీస్తు ఈ గృహము నాకు అధిపతి. మా ఇంటికి అధికారి ఎవరు? యేసు ప్రభువే. చాలా బాగుంది పేరు. లేకపోతే నేను మీ
పిల్లలను దీవించేదను. సరే, ఈ మాట దగ్గర ఆగితే మన టైర్ బట్టి మరి యేసు ప్రభు మన గృహానికి అధిపతి అని బోర్డు పెట్టారు. ఇంటికి నిజంగా ఆ బోర్డు పెట్టుకున్న వారి ఇంటి మీద యేసు ప్రభు దేవుడి అధికారిగా ఉండనిచ్చారా? శ్రీనివాస్ అని ఓ ఆర్టిస్టు స్క్రీన్ ప్రింటింగ్ చేస్తాడు. ఆయన ఈ వాక్యాలే చేస్తాడు. చాలా బాగుంది ఈ బోర్డు. అంటే అది ఆయనే చేసే ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళానంటే ఒకసారి వాక్యం చెప్పాను, చాలాసార్లు వెళ్ళాను. ఎక్కడ వల్లూరు వెళ్ళాను. ఆ ఇంట్లో బోర్డు ఉంది. చూడగానే నాకు సంతోషం. ఎందుకంటే మా ఊడు చేసిన బోర్డు రానుకున్నాను. శ్రీనివాస్ గారు చేసిన బోర్డు. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, ఈ బోర్డు మా ఊడు చేసేదండి. ఆయన నాకు హక్కులు, మాకు ప్రియమైన వాడు చేసేదండి. నేను అప్పుడు ఈ మాట అప్పుడు కూడా చెప్పాను, ఎక్కడైనా వాక్యం ఇలాగ వాక్యాలు డిజైనింగ్ కానీ ఇవన్నీ బాగున్నాయంటే ఆయనే ఖచ్చితంగా చేసి ఆయనే చూడండి. అంత బాగా చేస్తారు. అందులో మంచి సాక్ష్యం ఉంది. అంత బాగా చేస్తారు. సరే, ఆయనకు మాట చెప్పాం. ఏం చెప్పారంటే, దైవోధనం ఏం చెప్పారంటే, సరే ఒక ఇల్లు బొమ్మేసి ఈ వాక్యం రాయమన్నారు ప్రకాష్ గారు. ఆ సలహా చెప్పింది ప్రకాష్ గారు. ఏం చెప్పారంటే, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. ఈ మాట ఎక్కడ కనబడుతుందంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యతో చెప్పిన మాట. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసి, ఈ వాక్యం మార్చి బోర్డు ఎవరు కొనుక్కోడు బ్రదర్ అన్నాడు. ఎవడు కొనుక్కోడు. ఈ గృహం నాకు అధిపతినే బోర్డు కొనేసుకుంటారట. ఇది కొనుక్కోరంట. నిజంగానే కొనుక్కోలేదు. లాస్ అయ్యాడు. లాస్. మా ఇంట్లోకి వస్తే మనం ఆధారమైన వాడు నరుడు కాడు అనే వాక్యం ఉంటుంది. తర్వాత 2 పక్షులు ఉంటాయి. అందులో ప్రార్థన గురించి ప్రే టుగెదర్, అంటే కలిసి వాక్ టుగెదర్, కలిసి ప్రార్థించండి, కలిసి నడవండి అనే మాట. మా ఇంట్లో ఇలా రాగానే మనకు ఆధారమైన వాడు నరుడు కాదు. అక్కడ అది ఆ బోర్డు ఉన్నది. ఎలా చూస్తే ప్రే టుగెదర్, వాక్ టుగెదర్ అంటే పక్షులు ఉంటాయి. ఆస్ట్రిచ్ పక్షులు అంటే భార్యాభర్తలు జంట కలిసి ప్రార్థించండి, కలిసి దేవుడితో నడవండి. ఈ మాటలు పెట్టుకోవాలి. ఈ మాటలు మన జీవితాన్ని ఏం చేస్తాయండి? మన జీవితాన్ని బాగు చేస్తాయి. అలా మనం జీవిస్తాయి. మనకు ఆధారమైన వాడు చదువు కాదు. నిజంగా నాకు ఆధారం, నాకు ఏ ఉద్యోగం లేదు, సంజాగం లేదు, ఆస్తుపాస్తులు లేవు. నాకు ప్రతి పైసా ఆయనే ఇవ్వాలి. ఆకాశం నుంచి కింద పడాలి. ఎలా పడతాయంటే మనుషుల్నే దేవుడు దూతలుగా వాడుకుంటాడు. ఏరియా దగ్గరికి కాకులు అయిన ఒప్పుకోలేదు కదా, కాకులు వాడుకున్నాడు. ఈ రోజున మన గృహానికి అధిపతి అని బోర్డు పెట్టడంతో సరిపోలేదండి. నిజంగా ఆయన అధికారిగా ఉంటే ఆ ఇంటిలో ఉన్న వారి ప్రవర్తన అచ్చంగా యేసు ప్రభులాగే ఉంటుంది. లేదా కాసేపు ఆ బోర్డు తీసి పక్కన పెట్టండి. ఎందుకు ఆ బోర్డుకి కలవడం? ఎందుకు ఆ బోర్డుకి అవమానం? ఏమిటి? నా గృహానికి అధిపతి ఆయన కాదు, నువ్వు అధిపతి. నీ ఇష్టం నెరవేరుతుంది అక్కడ. లేకపోతే మీ పెత్తనం, నీ భర్త పెత్తనమో, నీ పెత్తనమో, నీ పిల్లల పెత్తనమో, మీ ఆలోచనలు, మీ తలంపులు అందులో ఉన్నాయి తప్ప దేవుని యొక్క ఉద్దేశాలు ఎక్కడ మనం చోటిస్తున్నాం? తీసేయండి అటువంటి బోర్డు. ఆయన మన ఇంట్లో ఉండవలసి ఉంది. ఒకవేళ ఆయన మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటాం? మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు దెబ్బలు అనుకుంటామా? మనం దెబ్బలు రాగలుగుతాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏంటిందాకన్నా ఏడుపు నీకు మళ్ళీ మొదలుకు వస్తుంది. మీరు ఆలోచించాలి. జీవితాలు దేవుని వాక్యం, ఏ వాక్యం పెట్టుకోవాలంటే ఇలాంటి వాక్యాలు పెట్టుకోవాలి. ఈ వాక్యాలు పెట్టుకోవాలి మనల్ని బ్రతికిస్తాయి. అంతేగాని నేను నిన్ను నీటి వారిని జీవించను, నేను నీటి వారిని ఎందుకు జీవించారు? పని మాట లేదానికి అలాంటి వాక్యాలుగా భయపడము నేను తోడై ఉన్నాను,
మంచిదే, ఆ వాక్యం కాదు. ఎప్పుడు తోడై ఉన్నాడు? అబ్రహాంకి దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు? నోవాహుకి దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు? ఏమంటే మహిమవతి గారు ఎప్పుడు తోడై ఉన్నాడు? మనం చదువుతాం, అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు, ఆ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, నోవాహుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడు వారికి తోడై ఉన్నాడు? ఇప్పుడు తోడుగా ఉన్నాడు. వారు కూడా ఉన్నాడు దేవుడు. అంటే వారు ఎందుకు వారికి దేవుడు తోడై ఉన్నాడంటే వారు ఎప్పుడు కూడా దేవుని మాట వినేవారు కనుకే, దేవుని మాట వినేవారు కనుకే దేవుడు వారు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా నీతో పాటు నేను ఐగుప్తుకు కూడా వస్తాను అన్నాడు. పరాయి దేశం అది, ఐగుప్తు దేశం. నేను నీతో పాటు ఐగుప్తుకు కూడా వస్తాను. యాకోబు వెళ్తానికి భయపడకయ్యా, నేను నీతో కూడా వస్తాను అన్నాడు. ఐగుప్తు దేశానికి వస్తాను. అది విగ్రహారాధన దేశం. అందులోకి ఎందుకు వెళ్ళాడు? యాకోబుని బట్టి వెళ్ళాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ కూడా వస్తాడు. నేను రాలేకపోవచ్చు, నీ భర్త భార్య పిల్లలు రాలేకపోవచ్చు, కానీ ఎవరు వస్తారు? నీ కూడా వస్తాడు దేవుడు. కూడా వస్తాడు. హల్లెలూయా. దేవుడు అందుకే వాడు కూడా దేవుడు ఉన్నాడు కనుక వారు వర్ధిల్లారు. దేవుడు తోడుగా ఉన్న కుటుంబం ఏమవుతుంది? పైకి వస్తుంది. దేవుడు తోడుగా ఉన్న కుటుంబం పైకి వస్తుంది. నాని అంటున్నాడు, దేవుని మందిరాన్ని విడిచిన తర్వాత మా కుటుంబం ఎండిపోయింది, స్వీకరించడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది మా కుటుంబం అని చెప్పాడు. నాతోటి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒకసారి 2 సార్లుగా చూస్తున్నాడు. మరలా మందిరానికి మేము వస్తామంటే, సరే నువ్వు అన్నావు కనుక నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ప్రార్థన చేసే ప్రసక్తే లేదు అసలు. ఆ వీకెండ్ కోసం నేనేది చేస్తాను ప్రార్థన? నేను చెప్పింది చేయనప్పుడు నాకేమై నేను ఒకరితో ఉంచుకున్నానా నేను ప్రార్థన చేస్తానని? చెప్తే చేస్తాను ప్రార్థన, చెప్పానమ్మా. అందరినీ తీసుకొస్తాను ఈ మందిరంలో, బాధ్యత నాది అన్నాడు. సరే ఆ మాట అన్నావు కనుక నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. బ్రతికాడు. ఏమంటే శాంతరత్నం గారు ఇక నిద్రపోతున్నారు. గోడ మందిరానికి గోడలు కూడా లేకుండా ఉంటే బాగుండేది. నాకేం పని అండి, ఊరికే ఏ పని లేదా? ఎండిపోయి వస్తాడు, చెప్తాడు, సాక్షి చెప్తాడు. మీకు ఇంటిగా ఈరోజు ఉదయకాలం కూడా మాట్లాడారు. ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారు మాట్లాడుతూ తెలియక అవివేకం తిరిగిపోయాడు అన్నాడు. ఇక్కడ ఉంటే మా అమ్మ చచ్చిపోదండి, అమ్మను బాగుంటుంది, మా అమ్మ బ్రతుకుండేదా, చాలే నీకు అలాంటి ఒప్పింపు వచ్చింది అనుకున్నాను. దేవుడు ఏదో మీ జీవితంలో చేయబోతున్నాడు, మిమ్మల్ని దేవుడు ప్రేమించి కనుక దేవుడి వాక్యం మనం బ్రతికిస్తాం. వాక్యం పెట్టుకోండి. పెట్టుకోండి. దేవుడు గొప్పవాడండి. మనం దేవుడిని మనం చూడలేము, కానీ దేవుడికి మనం కనపడుతున్నాం. దేవుడు సర్వజ్ఞుడు. అంటే ఆ 139వ కీర్తనలో ఏముంటుంది? నేను కూర్చోడుగా, నేను లేచుగా, నేను పరుగుగా, ఇవన్నీ దేవుడికి తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో ఎవరికి తెలుసు? కానీ దేవుడికి తెలుసు. నువ్వేం మాట్లాడబోతున్నావో ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అన్ని దేవుడు చూస్తున్నాడు. కట్టిగా చీకటైనా దేవుడికి కనబడుతుంది, మనకి కనబడదు. నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, దేవుడు చూస్తున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రార్థన చేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు దేవుడు అంటాడు. కానీ నువ్వు మందిరానికి వస్తున్నావు, వచ్చావు ఈరోజు మందిరానికి, దేవుడు చూశాడు. ఇంట్లో ఉన్నావు అనుకోండి, ఇంట్లో కూడా ఉండిపోయే మందిరాన్ని అది చూశాడు దేవుడు. అరే ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఆదివారం కదా. దేవుడు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మనం కూర్చున్నట, లేచుట, పరుగుట అన్నీ దేవుడికి తెలుసు. దేవుడికి మరుగైనది ఏది లేదు కనుక ఆయన చీకటైనను చీకటి కాదు. మీకు హాగరు అనేటువంటి ఆమె మనకి ఆది కాండములో హాగరు అనేటువంటి 16వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ఇంట్లో పనిచేసే దాసి, శారా యొక్క దాసి కనబడుతుంది.
అయితే ఆ 16వ అధ్యాయంలో మరి 13వ వచనంలో అది చూచుచున్న దేవుడు నీవు అనే పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలైనా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ సూచిస్తాను కదా అనుకోలేదు. విషయం ఏంటంటే ఈ హాగరు శారాయి ఆ బాధ భరించలేక చాలా బాధ పెట్టేస్తుంది. హాగర్ని బాధ పెట్టేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో పారిపోతా ఉంటుంటే ఆమె అప్పటికి గర్భవతి, పిల్లలు కానలేదు, ఇంకా గర్భవతి. అసలు ఆమె బాధ పెట్టడానికి కారణం అది. ఆమె పిల్లలు గర్భవతి కాదు, ఇంకా గర్భవతి బాధ పెట్టేస్తుంది. ఇంకా బాధ తట్టుకోలేక ఇక చాలా మంది ఇల్లు వదిలేసిపోతారు కదా. ఇంట్లో సంటిగా వాళ్ళలేకపోతున్నానంటే, ఆమె సంటిగా వాళ్ళలేకపోతున్నానంటే ఇంటికి రాబుద్దే ఏంటంటే కదా. ఆ బాధ భరించలేక ఆమె పారిపోతుంది ఇంట్లో. దేవుడు చూశాడు. దేవుడు చూసి బేర్షెబా అరణ్యంలో తిరుగుతుండగా ఎవరికి తెలియదు ఆమె ఇంట్లో పారిపోతున్నాడు. కానీ దేవుడికి తెలీదా? అది ఎవరు పట్టించుకుంటారు? ఆమె ఎక్కడికి వెళ్తుంది అనుకుంటుంటారు. కానీ దేవుడు చూసి అడిగాడు. హగరు పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడి నుండి వచ్చాను అని ఏదో చెప్పింది అనుకోండి. సరే, మళ్ళా ఆయన చెప్తాడు, పలకరించాడు దేవుడు. అప్పుడు హాగర్ అంటుంది, దేవా నన్ను చూసావు నువ్వు, నన్ను చూసిన వాడిని నేను. దేవుడు చూశాడు. ఇప్పుడు యోనా పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోగలండి? దేవుడు చెప్తానంటే ఎక్కడికి పారిపోతాడు యోనా? చూడండి 139వ కీర్తనలో సమయం అయ్యింది కనుక నేను దీన్ని కనుక్కొని చేస్తాను. చూడండి ఏమని ఆయన అంటున్నాడు. 139వ కీర్తనలో 7వ వచనంలో నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఒకవేళ పారిపోవాలనుకుంటే నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. అది నేను పాతాళం ముందు పడుకున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. దేవుడు ఎక్కడ లేడు. ఈ మాటను కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదైనా చర్చే ఇందులో గెలుపో, దగ్గరగా వద్దు, దూరం వెళ్ళొద్దు, ఆ దేవుడు ఎక్కడ లేడు అంటున్నాడు. ఇది వేరు, అది వేరు. ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. అందులో సైతాన్ జ్ఞానం ఉంది. అన్ని చోట్ల ఆ దేవుడే, ఎక్కడైనా ఆ దేవుడే. దేవుడు అన్నాడు మందిరం ఉండొచ్చు, కానీ మందిరంలో దేవుడు ఉన్నాడా? ఈ రోజు చాలా మందిరాలు సుందరంగా ఉన్నాయి, ఏసీ మందిరాలు ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి, కానీ మందిరంలో దేవుడు ఉన్నాడా? అసలు ఉండనెత్తే కదా ఆయన. మన కథం జలాయిస్తుంటే ఆయన ఎక్కడ ఉంటాడంటే అక్కడ విరోధులు చాలా. కానీ దేవుడు ఇది వేరు, దీని భాగం వేరు. దేవుడు భూమి ఆకాశములంతటా ఆవరించి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తా, ఎక్కడ వారిపోతావు? పాతాళంలోకి వెళ్తాం. పాతాళంలో అక్కడ ఉంటాడు దేవుడు. అలాగే పాతాళానికి వెళ్తామా మనం? అంటే యోనా పారిపోవాలనుకున్నాడు. పర్వాలేదు అనుకున్నాడు. తర్షీష్కి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడు. వాడెక్కాడు. వాడు దిగువ భాగం కింద పడుకున్నాడు. పైన పడుకోవచ్చు కదా, అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఏమండి, పైన పడుకోవచ్చు కదా, బోర్డు పెట్టి ఖాళీ ఉండగా కింద ఎందుకు పోయాడు? ఎవరికి కనబడకూడదు. కానీ దేవుడు ఇలాగా ఉందా అని తుఫాన్ రేపాడు. అలా ఉందా తుఫాన్. కనుక దేవుడికి మనం తెలుసు అండి. మన బాధలు తెలుసు, మన కష్టాలు తెలుసు. దేవుడు కానీ నీ తెలుసు, నీ శ్రమ తెలుసు, నువ్వు ప్రతి కంటిని తెలుసు, నీ అవసరత తెలుసు. నీకేం అవసరమో దేవుడికి తెలుసు, ముందుగానే తెలుసు. అది నీకు కావాలి, అది ముందుగానే తెలుసు. అయితే దేవుడు అవి మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే మనము ఆయులతో ఉండాలి. మనం ఆయులతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. చూడండి, అబ్రహాము ఎంత వర్తిల్లాడు, నోవాహు ఎలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా మునిగిపోయినా ఆ ఒక్కడే మునిగిపోలేదు నోవాహు కుటుంబం అంటే దేవుడు తోడుగా ఉండబట్టే కదా. హల్లెలూయా. అందరూ నీట శవాలైపోయారు. కనుక దేవుడికి మన అవసరం తెలుసు, మన అక్కర తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీకులో సమస్య ఏంటో తెలుసు, నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో తెలుసు, నువ్వు ఎందుకు వరకు కృంగిపోతున్నావో తెలుసు, నీకు నిద్ర పట్టట్లేదని కూడా దేవుడికి తెలుసు.
నువ్వు నిద్రపోతున్నావు అని తెలియటమే కదా, నీకు నిద్ర పట్టట్లేదని కూడా దేవుడికి తెలుసు. ఇంకా దేవుడికి తెలియదు ఏముంది చెప్పండి? దేవుడికి తెలియదంటూ ఏమీ లేదు. అన్నీ తెలిసిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? మరి ఎంత జాగ్రత్తగా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. అరే ఇతడు ఇశ్రాయేలీయుడే అని నతాని వెళ్తాడు. నేను నీకు ఎలా తెలుసు? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎప్పుడు చూడలేదు కదా. యోహాను సువార్త 1:42 అంట, తీకెళ్ళి నీలో కప్పం లేదంటాడు దేవుడు. అప్పుడు అంటాడు, నేను నీకు ఎలా తెలుసు? నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. పిలుపు తీసుకొచ్చినప్పుడు చూశాను అనుకున్నావు. నువ్వు అంజూరపు చెట్టు. అప్పుడు అంటాడు, నిజముగా నువ్వు దేవుడు. నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు. అబద్ధం చెప్తామండి మనం, కానీ అది అబద్ధం అని దేవుడికి తెలీదా? అబద్ధం చెప్తావు. నువ్వు చెప్పింది అబద్ధం అని దేవుడికి తెలుసు. కనుక దేవుడి దగ్గర ఏది మనం అలాంటి దేవుడిని కలిగి సర్వజ్ఞుడైన దేవుడు, సర్వము వ్యాపించున్న దేవుడు, అన్ని మానవులు కూర్చుంటే. అందుకే దావీదుకి ఆశ్చర్యం అయిపోయింది. దావీదుకి ఆశ్చర్యం ఎందుకంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు ఆయన. దావీదుకు ఎందుకు ఆశ్చర్యం ఏంటంటే దేవుడికి మొదలైనది ఏది లేదురా బాబు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఆయన నువ్వు చేసావు చేసిన తెలుసు. ఆశ్చర్యం ఎలా తెలుసుకుంది మనుషులు కదా, మనం ఏదైనా ఆశ్చర్యం ఎలా తెలిసింది అంటే ఇప్పుడు దేవుడి గురించి ఆశ్చర్యపడ్డాడు. దేవా నీవు ఆశ్చర్యం, నీవు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నీ గురించి ఆలోచిస్తాను. కనుక మీ ఇంట్లో ఏం జరుగుతుందో, మన కుటుంబంలో ఏం జరుగుతుందో అన్ని దేవుడికి తెలుసు. అన్ని తెలిసి ఏం జరుగుతాను యథార్థంగా ప్రార్థించు. ఏది దాచుకోకండి, మనసు విప్పు ప్రార్థించు. తలుపు తెరవండి, హృదయ తలుపు తెరవండి. నా ఇంట్లో ఇది ఉంది, నా ఇంట్లో సమస్య, నా ఇంట్లో అవసరం ఉంది, నా ఇంట్లో నా వృత్తిలో ఈ రోగం ఉంది, ఈ వ్యాధి ఎవరికి చెప్పండి, చెప్పుకోవడం వ్యాధి అది చెప్తే 10 మంది ప్రార్థన చేస్తారు కదా. ఎవరికి తెలియకూడదు నాకు సార్ నీకు నమస్కారం, నువ్వు ఎవరికి తెలియనప్పుడు ఎందుకు ప్రార్థన చేయటం? కనుక మహాదేవుడు అండి, ఆయన ఎదుట మనం ఏది దారిలేదు. కనుక మనసు ఇంట్లో లోతుగా ప్రార్థించాలి. సర్వదేవుడైన దేవుడు, నేను ఆరాధించే దేవుడు, దేవుడి మాటలను ఆశీర్వదించి మోకరిస్తుంది, తలలో వచ్చింది, 2 చేతులు పైకెత్తి మనం దేవుడు హల్లెలూయా హల్లెలూయా ప్రభువా.